వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో రసభాస నెలకొంది. బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మేయర్ పొడియాన్ని చుట్టుముట్టి బడ్జెట్ పేపర్లను చింపిపడేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. జనరల్ బాడీ సమావేశం జరపాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ. ఈ రోజు వరంగల్ నగర మహాపాలక సంస్థకు సంబంధించిన బడ్జెట్ ను రిలీజ్ చేయడం జరిగింది. బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క బడ్జెట్ సమావేశానికి ఇటు మూడు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన రావడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన మేయర్ గా గుండు సుధారాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు గుండు సుధారాన్ని కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో పాటు గుండు సుధారాన్ని పైన బడ్జెట్ తర్వాత అనంతరం అవిశ్వాస తీర్మానం కూడా పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ఇక్కడ కొంతమంది అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ మొత్తం అడ్డుకు వాళ్ళు నినాదాలు చేస్తూ వ్యతిరేకంగా మేయర్ అయితే ఎవరైతే గుండు సుధారా అన్నారో గుండు సుధారానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరుగుతుంది. దీనిపైన కూడా వరంగల్ కార్పొరేషన్ లో ఇప్పుడు మొత్తం గందరగోళంగా నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాతావరణం మొత్తం హీటెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ ఎవరిని రానియకుండా పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో పాటు అక్కడ ఉన్న పక్క నుంచి సమావేశం మందిరం నుంచి బయటకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనాలను కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఒక జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు కూడా సక్రమంగా నిర్వహించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ సంబంధించిన మొత్తం 26 వార్డులకు సంబంధించిన కార్పొరేటర్ కూడా మొత్తం పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సమావేశం మందిరం రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ సంబంధించిన పూర్తిగా ఈ యొక్క సమావేశం 650 కోట్ల రూపాయలతో బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం మేయర్ కు వ్యతిరేకంగా నినాదం చేయడమే కాకుండా మేయర్ పైన అవిశ్వాస తీర్మానం కూడా పెట్టాలని చెప్పేసి, ఎందుకంటే మేయర్ ఒంటెద్దు పోతున్నారని చెప్పేసి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవడమే ఒక కారణాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. Let's go.